హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనవనం. మనం ఏదైతే చదువుకుని ఉంటామో ఆ పని చేయడం అంటే చాలా నచ్చుతుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంటర్ బైపీసీ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఈ మనం తోటకూర తెచ్చుకుని వాటిని కట్ చేస్తాము. అవి ఎంత చక్కగా అంటే ఈ గోళ్ళు ఉండకూడదు, అంటే చాలా సాఫ్ట్ లేయర్ నిదానంగా కట్ చేయడము. అప్పుడు మేము ఇంటర్లో 7 o'clock బ్లేడ్ యూస్ చేసేవాళ్ళం. ఇదంతా షార్ప్గా అయితే లేదు, అదైతే చాలా బాగుంటుంది. 7 o'clock అయితే చాలా బాగుంటుంది. గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చాలా అంటే ఈ మొక్కలకి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటే అవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటో గుర్తుపెట్టారా? చామంతి మొక్కలు. ఇంత చిన్న చిన్న ముక్కలన్నీ చేసి పడేసాను అనుకుంటున్నారు కదా. ఇది చామమైల్, మనం టీ పెట్టుకుంటాం కదా, చామమైల్ టీ పెడతాం కదా. సో ఆ చెట్టు నర్సరీలో ఈ సీజన్లో వచ్చేవి ఒక 2 నెలలు మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి. ఆ తర్వాత ఆ చెట్టు చచ్చిపోద్ది. ఆ తర్వాత వేరు కూడా మిగలదు. తర్వాత అది ఎలాగో ఫ్లవర్స్ లేదు కదా అని మనం పక్కన పడేస్తాం, వదిలేస్తాం. ఇలా ప్రతి సంవత్సరం అలా తెచ్చుకొని పడేయటం అట్లా కాకుండా తెచ్చుకున్న మొక్కని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కొనే పని లేకుండా ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతాయి. నేను ఈ సంవత్సరం కొన్ని మొక్కలు తీసుకొచ్చాను. ఈ వెరైటీ మనకు అసలు చాలా రేర్గా దొరుకుద్ది. సో ఇవి కూడా తెచ్చాను. అండ్ ఇదొకటి బాగుంది కదా, దీనిపైన లైన్స్ వచ్చాయి. రెగ్యులర్గా అయితే నార్మల్ ఉంటుంది, ఇవి లైన్స్ వచ్చాయి. ఇదొకటి బాగుంది. సో ఇలాగ అయిపోతే వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవడం, ఇవి బతికిచ్చేద్దాం, ఇవన్నీ అసలు అవ్వదు. దీని సీజన్ ఓన్లీ 2 months ఈ ఫ్లవర్స్ వచ్చేది. సో దీన్ని నెక్స్ట్ ఇయర్కి సర్వైవ్ చేయాలి అని అంటే మనం ఇప్పుడు వీటిని ఎలా పెట్టాలో చూద్దాం. నేను ఈ వీడియో చేద్దాము అంటే ఈ మొక్కల్ని గ్రాఫ్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్స్, కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. తెగ కొట్టుకునే వాళ్ళం, చక్కగా వచ్చే వరకు చేసేవాళ్ళము. గోర్లు ఉంచుకోకూడదు, చాలా నీట్గా చేసుకునేవాళ్ళం. సరదాగా హ్యాపీ డేస్ కదా, ఎంతైనా చదువుకునే రోజులు. సో ఏం లేదండి, జస్ట్ ఇది ఉంది కదా, ఫ్లవర్స్ అన్నీ తీసేయాలి. ఎలా పడితే అలా తీయకూడదు. సో ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఇవి కూడా తీసేయాలి. ఇంత సైజ్ మనకు అవసరం లేదు, దీన్ని 2 చేయాలి. చివరి వరకు ఇలా వచ్చే వరకు కట్ చేసుకోవాలి. కొన్నిసార్లు కట్ చేసినప్పుడు ఇలాగా సన్నగా ఆ పైన లేయర్ ఇలా ఊడుతుంది కదా, అది మనకి యూజ్ అవ్వదు. ఇలా పెట్టుకోవాలి. వీటిని మనం ఇది నర్సరీస్లో గ్రాఫ్టింగ్ చేయడానికి వాడే ఒక రూటింగ్ హార్మోన్ అనమాట. మనకి డైరెక్ట్గా దొరకదు, కొంచెం కాస్ట్లీ ఇది. చాకో పౌడర్లో మనం ఈ బాటిల్ని 3 times జల్లెడ పట్టుకుంటే మనకి సరిపోద్ది. 3 kgs చాకో పౌడర్కి ఒక చిన్న బాటిల్ ఎంత ఉంటుంది, అది కాస్ట్ 800 అలా ఉంటుంది. నర్సరీస్ వాళ్ళ దగ్గరికి వెళితేనే మనకు దొరుకుద్ది, అది బయట మనకి ఎక్కడ అడిగినా కానీ టైం వేస్ట్. ఇది జస్ట్ ఏం లేదు, ఇదేమో కోకోపీట్, కొంచెం ఎరువు, మట్టి అన్నీ కలిపేసి పెట్టాను. ఇది ఇలా పెట్టేస్తాం అంతే. కోకోపీట్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేర్లు రావాలి మనకి నీట్గా. జస్ట్ ఇందులో పెట్టుకోవడమే, ఇలా పెట్టుకోవడమే. ఇవన్నీ మంచిగా వేర్లు వచ్చే టైంకి మళ్ళీ చూద్దాం. ఈ పౌడరు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే ఆన్లైన్లో మనకి దొరుకుతుంది కదా, అది తెచ్చి పెడతాము. ఈసారి ఒక నర్సరీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు గులాబీ మొక్కలు, సంపంగా ఉంటుంది కదా, అవి
ప్రతివి గ్రాఫ్టింగ్ అన్నీ కూడా. ఇంకా చౌక చెట్లు అంటారు కదా, అవి చాలా స్ట్రాంగ్, అవి కూడా ఈ పౌడర్తో అవుతాయి అన్నమాట. ఈ కొన్ని నర్సరీస్ ఈ రోడ్డు పక్కన వేసుకునేవి వాళ్ళు ఉంటారు కదా మొక్కలు, ఆ మొక్కలకి యూస్ చేసే పౌడర్ చాలా పవర్ఫుల్ పౌడరు. సో మనం ఆ పౌడర్ యూస్ చేస్తున్నాము. ఒకటి గులాబీ మొక్క కూడా పెట్టి చూద్దాం. యాక్చువల్ ఇదిగోండి, మన పక్కన గులాబీ ప్లాంట్ ఉంది, దీంట్లోంచి మంచి ఏదన్నా స్ట్రాంగ్గా ఉండేది తీసి చూద్దాం. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, కొయ్యాలంటే కష్టంగా అనిపిస్తుంది. తీసేసా, ఇదిగోండి. మేము ఇంటర్ చదువుకున్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ఇవి వచ్చేవో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా వానపాములు ఉంటాయి కదా, ఈ ఎర్త్వామ్స్ని మనం డిసెక్షన్ పీరియడ్లో అవి కట్ చేయాలి కదా, ఇవి కాదులేండి, ఇంకా వేరే ఉంటుంది బాక్స్, దాంతో చేయాలి. అవి చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించేది. ఈవెన్ నా సబ్స్క్రైబర్స్లో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో నేను ఆ స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకోవడం వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకి కూడా గుర్తు చేసేదాన్ని అవుతాను అనుకుంటా. అఫ్కోర్స్ ఎవరు మర్చిపోరు, ఇంకొకసారి వాటి గురించి మాట్లాడుకోవడం బాగుంటుంది కదా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రోజు వానపాములు మాకు పెట్టారు, అది ల్యాబ్. దాన్ని ఫస్ట్ రోజు చేసేటప్పుడు వామిటింగ్స్ వచ్చాయన్నమాట అందరికీ. అది ఎప్పుడవో కదా, ఇప్పటికీ నూడిల్స్ అంటే మేము తినము. దానికి కారణం ఏంటంటే జువాలజీ లెక్చరర్ అవి ఇచ్చేటప్పుడు నూడిల్స్ అని చెప్పి ఇచ్చేవారు అనమాట. అవి కూడా అది మనకి ఫార్మాల్డిహైడ్లో అంటే ఉంటుంది కదా, నానబెట్టి పెట్టుంటారు, అలాగా వాటిని ప్రిజర్వ్ చేసి పెడతారు కదా. అవి తెల్లగా ఉబ్బిపోయి చాలా పెద్ద పెద్దగా అయిపోయి, అంటే దానిలో బ్లడ్ సెల్స్ అంటే ఏమి ఉండవు, ఇంకా అలా వైట్ కలర్లో అయిపోయి ఉంటాయి. అవి ఇలా తీసేటప్పుడు నిజంగా నూడిల్స్ చూస్తే ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఈవెన్ బయట తినే నూడిల్స్ వాళ్ళు వేసేటప్పుడు చూస్తామే అలానే ఉంటాయి. ఇలా తీసి ఒక్కొక్కటి పంచి పెట్టేవారు అనమాట. అప్పుడు నూడిల్స్ అని చెప్పి లైన్లో ఒక్కొక్కటి మంచిగా లావుగా ఉండేది తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి, అన్నీ కరెక్ట్గా మనకి షో అవుతాయని చెప్పి అలా చేసేవాళ్ళము. ఫస్ట్ రోజు వామిటింగ్ చేసుకుంటే సార్ తిట్టారనమాట. బైపీసీ తీసేవాళ్ళు అట్లా చేయకూడదు, ఈరోజు ఇది, రేపు ఇంకా కొంచెం మనుషుల్ని కూడా చూపించాల్సి వస్తుంది, అప్పుడు ఇలానే చేస్తారా అని చెప్పేసి అంటే, ఏదో చేయాలి కదా అని చెప్పి మేము రేగికాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఈశ్వరి తన పేరు, తనేమో రండి వెళ్దాము రేగికాయలు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాం. అంటే నెక్స్ట్ పీరియడ్లో మాకు జువాలజీ క్లాస్ ఉంది అని అంటే వెళ్ళామన్నమాట. రేగికాయలు తెచ్చుకుందామని వెళ్తే వాళ్ళది ఆ ఊరే కాబట్టి వాళ్ళ తోటేమో అనుకున్నాం. ఫస్ట్ ఏమో మామయ్య అని 2 సార్లు పిలిచింది, అక్కడ ఎవరు పలకలేరు, అంటే ఎవరు లేరు అక్కడ. సరే పదండి వెళ్దామని చెప్పి తోటలోకి వెళ్ళి తోటలో మాకు కావాల్సినన్ని తీసేసుకొని పట్టుకొని వచ్చేసాం పూర్తిగా. ఇంకొక అబ్బాయి సంతోష్, ఆ అబ్బాయి అడ్డంగా నిలబడి, ఇప్పుడు ఎవరో అంటే ఇండైరెక్ట్గా మేము అని తెలుసు, కావాలనే నాటకాలు ఆడారు వాళ్ళందరూ అని తర్వాత తెలిసింది. అయితే వాళ్ళు వచ్చి ఎంత బ్లాక్మెయిల్ చేసి మొత్తం లాక్కున్నారంటే వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట ఈ రేగికాయల్ని. మాకు కొంచెం బాగా కొట్టుకునే వాళ్ళము కాలేజ్లో. ఆ సంతోష్ ఏం చెప్పాడంటే, అతను అస్సలు మంచివాడు కాదు, లాస్ట్ టైం అయితే క్లాస్లోకి వచ్చేసి అందరి ముందు పరువు తీసి పడేస్తాడు, తిట్టేస్తాడు, అది ఇది అనేసరికి కొంచెం భయపడిపోయాను. ఇప్పుడు మేము అన్న విషయం ఈ అబ్బాయికి తెలుసు, అతనికి తెలీదు. సో ఎవరు మా కాలేజీలో ఎవరు కాదు, మా క్లాస్లో ఎవరు రాలేదు అని చెప్పాలంటే ఈ అబ్బాయే చెప్పాలి. అందుకని ఇప్పుడు మేమేం చేయాలి అని అంటే, ఆ రేగికాయలు మాకు ఇచ్చేయమన్నాడు. సరే అని అన్నీ ఇచ్చేసాం. శుభ్రంగా వాళ్ళు తినుకుంటూ చక్కగా పుల్లగా భలే ఉంటాయి. మనకి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా అందుకే నిమ్మకాయ పెట్టుకుంటాం కదా వామిటింగ్ వచ్చేవాళ్ళు కార్లో కానీ జర్నీ చేసేటప్పుడు. అలాగ రేగికాయలు తినుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ చేశారు. లాస్ట్ అంతా అయిపోయాక మాకు నిజం తెలిసిందనమాట, అసలు వీళ్ళంతా గేలం వేసి మా రేగికాయలన్నీ తీసుకొని తినేశారని.
ఇలాంటి మూమెంట్స్ అయితే మేమైతే చాలా ప్యానిక్ అయిపోయాము. లాస్ట్ టైము మా ఫ్రెండ్స్ శారద, సరస్వతి, ఇంకా బుజ్జి అంటాము కృష్ణవేణి, నేను, ఇంకొక మా అన్నయ్య ఉండేవారు. మా నలుగురికి ఒక మా టీంకి లీడర్ అనమాట రవణయ్య, ఇంకా హరికృష్ణ, తను నా ఫ్రెండ్. ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నారు, ఆఫీషియల్ వర్క్ చేస్తున్నారు. అయితే నాకు ఈ మన ఫీల్డ్ ఇక్కడ చేస్తున్నాము అన్నప్పుడు తను చాలా హెల్ప్ చేశారు. అప్పుడైతే కొట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ప్రొఫెషనల్ హెల్ప్ చేస్తున్నారు. ఈ ఈ గేమ్ అంతటికి ఒక విలన్ ఉంటాడు, అతను హరీష్ అనమాట. ఈ హరీషే ఇవన్నీ నాటకాలు ఆడించి ఈ అబ్బాయిని పంపించి బ్లాక్మెయిల్ చేయించి మొత్తం రేకాయలన్నీ తీసుకోవడం, ఇవన్నీ చాలా చాలా సరదాగా అనిపిస్తుంది. తర్వాత అప్పుడు మాత్రం కోపం వచ్చింది, అందరం అనుకున్నాం మాకెప్పుడులాగే మళ్ళీ ఆ వామిటింగ్ సెన్సేషన్, అంటే వానపాములు చూసో ఇంకేటో కాదు, ఫార్మాల్డిహైడ్ ఆ స్మెల్ ఉంటుంది కదా, అది మనం తట్టుకోలేనంత స్మెల్ అనమాట. దానివల్ల కళ్ళంతా మంటలు వచ్చేస్తాయి కూడా, అది ఓపెన్ చేయగానే, మూత ఓపెన్ చేయగానే. సో కొంచెం సఫకేటింగ్గా అనిపిస్తాయి. అలా అనిపించినప్పుడు ఇవి బాగుంటాయి, కొంచెం డైవర్ట్ అవ్వడానికి అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం, కానీ వర్కౌట్ అవ్వాల. ఇంకొక అమ్మాయి ఉంటుంది ఈశ్వరికి, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అనమాట సోమేశ్వరి. మేమంతా ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంటర్లో ఈవినింగ్ అయిపోతే బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే మాకు హాఫ్ సెక్షన్ ఉండేది కాలేజ్, ఇంకా హాఫ్ డే అంతా ఒకవేళ ఏమైనా ల్యాబ్ ఉంటే ల్యాబ్, లేదు అని అంటే బీచ్కి వెళ్ళేవాళ్ళం. బీచ్లో కూర్చునేవాళ్ళం, చేపలు తెచ్చుకునేవాళ్ళం. అంటే కరెక్ట్గా పడవలు వస్తాయి కదా, బోట్స్ వస్తాయి కదా, ఫిష్ అవి తీసుకొని వస్తారు కదా, వాళ్ళు మాకు ఫిష్ కూడా ఇచ్చేవాళ్ళు. తీసుకొని వచ్చి వంట చేసుకొని శుభ్రంగా తినేసేవాళ్ళు. అంటే ఎవ్రీడే వెళ్ళిపోయేవాళ్ళం బీచ్కి. ఇంకా కొద్ది రోజుల తర్వాత బోర్ కొట్టేసింది బీచ్ అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఏదో అసలు అంటే ప్రతిరోజు 2 సంవత్సరాలు ప్రతిరోజు వెళితే బోరే కొడుతుంది కదా. ఇంక మాకు అక్కడ బస్కి టైం ఉండేదన్నమాట, చాలా టైం ఉండేది. అంతసేపు బస్ స్టాండ్లో కూర్చోవటం ఎందుకన్నట్టుగా బీచ్కి వెళ్ళి కూర్చునేవాళ్ళం. కానీ బీచ్లో కూర్చుంటే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు కదా. వచ్చే అలలు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా చూడటం ఆహ్లాదకరమే అయ్యి ఉండొచ్చు. కానీ మన లైఫ్లో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను, మన లైఫ్లో ఏమన్నా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కావచ్చు, హ్యాపీ మూమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఏది కూడా అలా ఉండిపోదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ వచ్చే వరకు మనం ఓపిక పట్టాలే, కానీ కంగారు పడిపోయి హడావుడి చేసేయకూడదు అని అనిపిస్తుంది కదా. అఫ్కోర్స్ అప్పుడు తెలియలేదు, కానీ తర్వాత ఎప్పుడన్నా బీచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు బీచ్ ఇలా స్పెండ్ చేసేవాళ్ళం కదా, బీచ్ అంత బాగుండేదే కదని. అప్పుడు బాగుండేది కాదు, అప్పుడు ఆడుకునేవాళ్ళం, చాలా బాగా ఆడుకునేవాళ్ళం. మేము చదివిన కాలేజ్ బార్వాలో అనమాట. బీచ్ కూడా అక్కడ చాలా బాగుంటుంది. ఒకప్పుడు పోర్ట్ ఉండేది, అంటే హిస్టారికల్ ఒక ఇది ఉంది. మనము సాహసవీరుడు సాగర్ కన్య ఒక మూవీ ఉంటుంది కదా, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసిన మూవీ అంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ అందులో ఒక బోట్ మునిగిపోయి ఉంటుంది, దాని నిండా డబ్బులు, అదే సమ్నిధి అన్నీ ఉంటాయని అంటారు కదా. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి మన సంపద ఏదో తీసుకెళ్తా ఉంటే ఖనిజ లవణ, అంటే ఖనిజ సంపద అన్నట్టుగా కొంతమంది చెప్తా ఉంటారు. అఫ్కోర్స్ ఎవరు చెప్పేవాళ్ళు అప్పటి నుంచి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ దాని గురించి ఫాలో అప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉంటారు. ఏదైనా సరే మన దేశం నుంచి అవతల దేశానికి తీసుకువెళ్ళబోయారు అని అంటే అది విలువైన సంపదే. అది ఐరనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ అది ఖచ్చితంగా వాళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఉంటారు. ఈవెన్ అది విలువైనదే. అది మునిగిపోయి ఉంటుంది కదా, కానీ మనం చూడడానికైతే 1 కిలోమీటర్ లాగా అనిపిస్తుంది. ఏంటో మరి చాలామంది దాన్ని అటువైపు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయి వస్తారు. అంటే అంటే ఈత కొట్టడానికి వచ్చిన పిల్లలు, అలాగా బాల్ వెళ్ళిందని చెప్పి ఒకసారి ఒక అబ్బాయి అలా నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఎలాగైనా నా బాల్ అని చెప్పి అంత దూరం వెళ్ళి అక్కడ ఏమవుతుందో నేను అనుకుంటున్నాను అక్కడ ఏమన్నా సుడిగుండం లాంటివి ఉంటాయేమో, దాంట్లో చిక్కుకుపోతున్నారు అని. అందుకే ఆ అంటే ఆ షిప్ కూడా అందుకే మునిగిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చాలా ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ట్రై చేశారు, చాలా మనీ ఖర్చు పెట్టారు అది తీద్దామన్నట్టుగా.
అంటే అది అందులో ఏముందో పోయి ఉంటుందో ఏమో తెలియదు, కానీ అక్కడ చాలామంది చచ్చిపోతూ ఉంటారు కదా, దాని గురించి ఎవరైనా పట్టించుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో అంత మంచి హిస్టరీ ఉన్న బీచ్. మేము రెగ్యులర్గా ఆడుకునే వాళ్ళం అందులో. ఆ సైడ్ అస్సలు వెళ్ళే వాళ్ళం కాదు, చూడటానికి ఉంటుంది అంతే. బట్ మాకు కొంచెం రైట్ సైడ్ కాలువ వచ్చి కలుస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఇవి గ్రాఫ్ట్ చేసుకున్నవన్నీ కూడా ఈ హార్మోన్లో పెట్టేసుకొని పెడతాము. నేను తెచ్చిన అన్ని మొక్కలు ఇలానే పెట్టాను. చాలా ఇలా కట్ చేసి పెట్టేశాను కొన్ని. తర్వాత అంటే చేస్తూ ఉన్నప్పుడు అనిపించింది అనమాట, చూపిద్దాము అని. ఇది అంటే మామూలుగా చిన్నగా నర్సరీస్ ఉండే వాళ్ళు తెచ్చుకోవడం ఓకే, కానీ అంటే హోమ్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి మోస్ట్లీ దొరక్కపోవచ్చు. చూద్దాం, మనం ఏమన్నా ఇది బాగుంది వర్కౌట్ అవుతుంది అని మనం ప్రాక్టికల్గా చూసిన తర్వాత బాగుంటే మన వెబ్సైట్లో పెడదాం. ఎందుకంటే అంత క్వాంటిటీ అన్నెసరీ కదా, ఈవెన్ అది ఎక్కువ రోజులు ఉండదు కూడా. సో ఈ రూటింగ్ హార్మోను మనం అంటే ఇప్పుడు ఆన్లైన్లో కొనే వాటిల్లో కంటే బాగుంటే కనుక మన వెబ్సైట్లో పెట్టుకుందాం. నేను ఇంకా ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు మన వెబ్సైట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళితే మళ్ళీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేమేమో అని కొంచెం ఇది ఉండిపోతుంది. సో అదంతా కాదు, ఇంకా స్టార్ట్ చేసేసుకుందాము. ఎవరినైనా పెట్టడం ఏదో ఒకటి చేద్దాం, దాన్ని ఫాలోఅప్ చేసుకోవడానికి ఎవరినైనా పెడదాం. వేస్ట్ బ్లేడ్ అబ్బా ఇదైతే. గ్రాఫ్ట్ చేయాలంటే మాత్రం ఇది మాత్రం యూస్ చేయకండి. 7 o'clock చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. ఇవి మొలకలు వచ్చిన తర్వాత, అదే వేరు వచ్చిన తర్వాత